పండగ అనుకుంటున్నారేమో. కొత్తింటి పండగ. అసలు ఇల్లు అంటే ఏంటి? ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ మన ఒళ్ళుకేమీ కాకుండా చూసుకునేదే ఇల్లు. అలాంటి ఇల్లుకి ఈ రోజు కల్లాపు చల్లి ముగ్గులేసి గోడలకి రంగులేసి ఇంటికి తోరణాలు కట్టి పాలు పొంగించి పాయసం చేసుకుంటున్నాం. అన్న చేసు కానీ టైంకి నా రెంట్ ఇచ్చేయి. బిల్డప్ ఇచ్చుకుంటున్నాను కదా, మధ్యలో వచ్చి దూరి చెప్పేయాలా? అద్దిల్లని తెలియాలా వాళ్ళకి? సరే మేడం, ఈ ఏరియా కొత్తగా వచ్చాను మేడం, పాలు పొంగించుకుంటున్నాను ఈ రోజే. పాలు పొంగించాలంటే స్టవ్ వెలిగించాలి, అగ్గి పెట్టి కావాలి. ఎక్స్క్యూజ్ మీ. పాలు ఎవరు? సారు. మీరేంటి ఇక్కడ? నా పిల్లలు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటాను కదరా. అంటే వదిలేసి ఉంటదేమో అని. ఏం మాట్లాడుతున్నావు స్కిట్ స్టార్టింగ్ లోనే? ఏ నువ్వు డోర్ ఎందుకు కొట్టు? అమ్మ దొంగ. ఏరా యమదొంగ. ఈ రోజు ఏప్రిల్ 5, మళ్ళీ వచ్చేది కల్లా నా చేతిలో రెంట్ ఉండాలి. ఏమన్నారు? ఈ రోజు ఏప్రిల్ 5 అన్న. పారు, ఈ రోజు ఏప్రిల్ 5 అంటే నీ పుట్టినరోజు పండగ. అవును. ఏవే నీ పుట్టినరోజు నా చెప్పలేదేంటి? పెళ్ళాలు చెప్పరు, మొగుళ్ళే తెలుసుకోవాలి. ఆయనకి మనసులో ఉంటే కదా పారు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? మధుర వైన్స్ ఎప్పుడు ఓపెన్ చేశారు? మార్చి 3వ తారీఖుని. అది గుర్తుంది, ఇది మాత్రం గుర్తులేదు. పారు, నువ్వేం బాధపడకు. మన స్నేహబంధం చాలా దృఢమైనది. మన స్నేహబంధాన్ని ఎవరు విడదీయలేరు. పైన దేవుడు ఉన్నాడు, పక్కన నేనున్నాను. ఉన్నావు అంతే. పారు, నువ్వేం బాధపడకు. నీ పుట్టినరోజు పండుగ నేను చేస్తాను. ఎలా చేస్తావురా? నా గర్ల్ ఫ్రెండ్ అండి. నా పిల్లని బట్టి గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంట్రా నువ్వు? పారు ఎవరు? గర్ల్. నాకేమవుతుంది? ఫ్రెండ్. మొత్తం కలిపితే ఏంటి? గర్ల్ ఫ్రెండ్. ఒరే బొగడా, ఎక్స్ లవర్ అన్నాడు రా. లవర్ అంటే అన్నాడు, ఈ మధ్యలో నువ్వు బొగడా అన్నది నన్ను. చూసారా మేడం, లవర్ అంటే పట్టించుకోలేదు, బొగడంటే పట్టించుకున్నాడు. అలా ఉంది వరుస. నువ్వేం బాధపడకు పారు. నీ పుట్టినరోజు పండుగ నేను చేస్తాను. నీకేం కావాలి? అగ్గిపెట్టి కావాలి. అగ్గిపెట్టి కావాలంతే కదా. నన్ను లోపలికి వెళ్తున్నాడు. ఒకప్పుడు నా పారు పుట్టినరోజున అంగరంగ వైభవంగా చేసేవాడు. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కనిపించింది కాబట్టి ఆ గ్యాప్ పూర్తి చేస్తా. హ్యాపీ బర్త్డే పారు. ప్రాణ స్నేహితుడు వీరు. హ్యాపీ బర్త్డే పారు. ప్రాణ స్నేహితుడు వీరు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పుట్టినరోజు పండుగ. నా పిల్ల పుట్టినరోజు నువ్వు ఎలా చేస్తావురా? ఎలాగైనా నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నామండి. చేసి అయితే తూ నీ బతుకు చెడ. హ్యాపీ బర్త్డే పారు. ప్రాణ స్నేహితుడు వీరు. ఈ అందరి ఫోటోలో నాది లేదేంట్రా? మీ ఫోటో కావాలంతే కదా. వెనక్కి తెప్పరా. ఇదిగో సార్ మీ ఫోటో. మీరంతా ముందే నాది అడగాలంటేనట్రా? ఈ పుట్టినరోజు పండుగని వెనకాల నుండి నడిపించేది మీరు కాబట్టి మీ ఫోటో వెనకాల వేయించాం. ఎలగబెడితే ఎవరు చూస్తారా? ముందు పెడితే ఎవరు చూస్తాడా? మీరు మాత్రం కాలుదోలు పెట్టుకుని అందంగా దిగారు. నాదేంటి అంత దైత్యంగా ఉంది? అంటే ముఖం ఎలాగుంటే ఫోటో అలాగే వస్తుంది మరి. సర్లే, ఇగో వెనకాలంటే గుర్తొచ్చింది. మన బడి వెనకాతల మామిడి తోటల్లో మనం బయటికి వెళ్తా అన్నారు. మామిడి తోట అన్నావు. ఏం జరిగిందో ఇప్పుడు చెప్పమంటే ఎలా చెప్తా? తొందర చెప్పి ఏం జరిగింది? అబ్బా సిగ్గే. మామిడి తోటలో ఏం జరిగింది చెప్పరా? మాట్లాడలేదు జరిగింది. బడి వెనకాతల మామిడి తోటలు ఉన్నాయి కదండి. ఉన్నాయి. బడి అయిపోయాక నేను పారు మామిడి తోటలోకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి పిడకలు చేసేవాళ్ళు. ముందు పారు, వెనకాల నేను. ముందు పారు, వెనకాల నేను. వెనకాల నుంచి ఫాస్ట్ గా నడుద్దాం ట్రై చేశాను సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పరా? మధ్య మధ్యలో మెంకరా దరిద్రుడా. అంటే తర్వాత అండి ముందుకెళ్ళాం సార్. అలా వెళ్తున్నాం సార్. ఒక దగ్గర శీతాకాలంలో మామిడికాయ ఏలాడుతుంది సార్. శీతాకాలంలో మామిడికాయ ఏంట్రా? ఎండాకాలంలో ఉంటది కానీ. అంటే ఒకటి ఉండిపోయింది సార్, ఎండిపోలేదు రాలిపోలేదు. మీలాగే ఆ తర్వాత మామిడికాయ ఏలాడుతుంటే సార్ ముందు పారు, వెనక పారు, నేను. తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పు. చెప్పరా? అంటే పారు మామిడికాయ లటక్కును కోసుకుని పారిపోయింది సార్. ఎందుకు? అంటే వాళ్ళ మామ మామిడికాయ పప్పు చేస్తంటే కోసుకుని వెళ్ళింది సార్. ఈ మామిడికాయ పప్పు గురించి ఇందాక నుంచి సిగ్గుపడతా చెప్తున్నావా? చెప్పించి కొడతావు అనుకున్నావా? కానీ నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? నిద్ర ఎందుకు పట్టట్లేదు? బయటికి వెళ్ళిపోతున్నారు. నిద్ర పట్టలేదు అన్నావు. ఉన్న పలంగా అడిగితే ఎలా చెప్పగలను? ఏదో చెప్పరా, టెన్షన్ పెట్టకు, తొందర చెప్పరా. మళ్ళీ సిగ్గేస్తుంది. అంటే దోవలు కుట్టేస్తుంటే నిద్ర ఎలా పడుతుంది సార్?
మై డియర్ పారు, మ్. నీకిద్దాం అనుకున్నాను కారు, ఆలోగా నిన్ను పెళ్ళాడారు వీరు, నా మనసు పెట్టింది కన్నీరు. పారు, నీకు గుర్తుందో లేదో, నీకు గుచ్చుకుందో నా గోరు. ఏయ్, అప్పుడెప్పుడో గోరు గుర్తుకు పెడతావంటే నువ్వు నా కవిత్వం అంత గట్టిగా ఉంది మరి. నోరు బై. ఏ నా మీద రాలేదు కవితలు? ఎందుకు రాలేదు సార్? రాశాను సార్. ఏదో ఒకటి చదువు. చదవంటే నా ముఖం చూసి చదవరా. ముఖం చూస్తే రాదు సార్, ముఖం చూస్తే రాదు సార్. పారు, ఆ, ఈయన మీ వారు, అది ఆయనకి తెలిసింది ఒకటే బారు, నైట్ అయితే వేస్తాడు బీరు. బిల్లు కట్టడానికి ఎవరు రారు. ఈయన ముఖం చూస్తే జనాలకు బోరు, ఈడు ఎవరింటికన్నా వెళ్తే ముఖం మీద వేస్తారు డోరు, ముఖం మీద వేస్తారు డోరు. అంత జనాలుగా చెప్పావేంట్రా? ముఖం ఎలా ఉంటే కవిత్వం అలా వస్తుంది రే సార్. మీరే తప్పట్లు కింద రండి. కిందకి వెళ్ళండి. వెళ్ళండి. అసలుకి వెళ్ళండి. ఆ మాత్రం అన్న వచ్చింది సంతోషించండి. నువ్వు ఇంట్లోకి రా, నీ పని చెప్తాను. అయ్యయ్యో. మిత్ర బృందం వెళ్ళిపోయారని బాధపడుకు మిత్రవిందా, అలా అన్నావేంటి? రోజు వేడుకలు నేను చేస్తాను. నిజంగా యా, రా అయితే. మీ ఆయన వచ్చేలోపు మనం కేక్ కటింగ్ చేసేయాలి. అలాగే. తీసుకో. అయ్యో ఎక్కడ పడేసావు వీరు? అబ్బాయి, ఏంటి ఇల్లంతా ఫుల్ డెకరేషన్? ఏప్రిల్ 5 అంటే కోళ్ళ పుట్టినరోజు. అమ్మాయి మామయ్య, ఏం చేస్తున్నావు అమ్మా? చాకు పడిపోయింది, ఇద్దరం వెతుకుతున్నాం మామయ్య. అబ్బా, మొగుడు పిల్లలన్నాక ఏ పనైనా ఇలా కలిసి చేసుకోవాలి. నాన్న ఎప్పుడొచ్చా? రేయ్, ఆ. నువ్వెక్కడ ఉంటే బల్ల కింద ఎవడ్రా? ఆ పక్కన చూడు. ఒరేయ్! బల్లకి ఏం చేస్తావురా? దొరికింది. పైకి రాకు. ఏంట్రా ఇదంతా? అంటే మీ కోళ్ళ భర్తలు అటు చేస్తున్నాడులే. ఒరే, నువ్వుండగా ఆడేవాడు కోళ్ళు పట్టే చేయడం ఏంట్రా? అంటే కలిసి వస్తుందని చేసుకున్నాను. మామయ్య, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి బాబా, ప్రతి ఏడాది నీ పుట్టినరోజు ఇలానే జరగాలి. ఈయన ఒప్పుకోవాలి కానీ చేయడానికి నాకు అభ్యంతరం లేదండి. ఆడొప్పుకోవడం ఏంట్రా? ఆడే చేస్తాడు నాన్న. ఒరే నువ్వు తొందరగా కేక్ కట్ చేసి పోరా ముందు. కేక్ అంటే కట్ చేయండి నాన్న. రెడీ. ఒరేయ్, ఆడేవాడు నీ పిల్లలకి కేక్ తినిపిస్తాడే చప్పట్లు కొడతావేటి? వీడికి తినిపించాలని ఉంటే కదా సార్. ఏం మాట్లాడతారా నువ్వు? కేక్ చాలా బాగుందండి. అంతే అంటావా? నువ్వు రెండో చదువుతావారా? ఇందాక వావర్ లేపలో పోయింది. అది నీ మొగుడు పరిస్థితి. మొగలు రేకులు ఇస్తే మనిషి బీరువాలో పెట్టుకుంటాడు. ముక్కు మీద గుద్దాను ముక్కానికి వెళ్ళిపోతావు అనుకున్నావు. ఆల్రెడీ ఆయనకి వెళ్ళిపోయినట్టుంది. ఇంకొక ముక్క పెట్టవా? మళ్ళీ ఏరు కొరికేసింది. ప్రతిసారి ఇదే పారుతోటి. 3వ తరగతిలో కొరికేసింది, 7వ తరగతిలో కొరికేసింది, 10వ తరగతిలో కొరికేసింది, మళ్ళీ ఏడు ఇప్పుడు కొరికేసింది పారు. నువ్వెందుకు కొరకావమ్మా చిన్నప్పుడు? నేను చిన్నప్పుడు కొరికంటే అప్పుడు నాకు పాల పళ్ళు కొరికాను. నువ్వు పెద్ద గేదె పళ్ళు వేసుకుని కొరికేస్తావా? కిస్మిస్ అనుకొని కొరికేసింది. నా పిల్లలకి ఏదంటావా? ఏం నమ్మవా నువ్వు? నమ్మను. పారు, ఆ, నమ్ముతావా? నువ్వు అలా గడిచే ఉంటా గేదె మొక్కదానా? ఐ హర్టెడ్. ఎప్పుడు నన్ను అరే ఒరే అన్నాడు. పారు కూడా నన్ను అరే ఒరే అనలేదు. అవునరా అవునరా. ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా, అయినా నేను హర్ట్ అయ్యాను. ఐ హర్టెడ్. నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా తెలుసా? వీరు ఏంటి పారు? ఏయ్! 200 పెట్టి కేక్ కొంటే దీన్ని మొహానికి వేసి నాశనం చేస్తావా? ఎప్పుడు నిన్ను? మధ్యలోకి ఎందుకు వచ్చావురా నువ్వు? మధ్యలోకి ఎందుకు వచ్చావు? నీ వల్ల స్కిట్ బో, కేక్ బో, ప్రతిదీ బోయే నీ వల్ల. బో బో ఆ బోలో కేక్ పెడతాను నీ అబ్బా. నా ముఖం రాకుండా నీ కాళ్ళకి చిచ్చి, మరి ఎంత కక్కుతే ఏంటండి మీరు? ఇలా రండి కూర్చొని చెప్తాను. ఏంటి కొడితే కొట్టారు కానీ నెక్స్ట్ వీక్ మా క్లాస్మేట్ అవినాష్ గారి బర్త్డే ఉంది. ఓకే. అక్కడ మాత్రం పారును పంపించాలి సార్. ఆడు వస్తున్నాడా? ఆడొస్తే పెప్పే ఉంటుంది సార్. మీ ఇద్దరు వెళ్తాం. పారు! దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా. అందరికీ రేపు పండగ, అందుకే నేను ఈరోజు స్కిట్ చేయట్లేదు. అయితే ఈ రోజు మాకు పండగ. నా ఉద్దేశం అది కాదు మేడం. అంటే ఈ రోజు నా పెళ్లి. పెళ్లి అంటే అందరికీ తెలిసింది, ఆటోమేటిక్ గా ఊరేగింపు, తర్వాత పెళ్లి. ఆ తర్వాత వంకోబట్టి డుంకుటుకో డుంకుటుకో. అమ్మో, పెళ్లికి టైం అయిపోతుంది. పెళ్లి వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వచ్చేస్తానండి. ఎల్లెల్లో నీకుంది.
ఏంటండి ఏంటి లేట్ ఏంటి? ట్రాఫిక్ జామ్ అండి. ఇది రిహార్సల్ అంటే ట్రాఫిక్ జాము, పెళ్ళంటే ట్రాఫిక్ జాము. పార్టీ అంటే మాత్రం ట్రాఫిక్ జామ్ ఉండదు. పార్టీ అంటే ఓన్లీ జాము. డార్లింగ్ మామగారు ఏంటండి పెళ్లికి భారత్కి మీరు సంగారు పెట్టారేంటి? నేనేం చెప్పాను? ఏం చెప్పారు? పెళ్లికి ముందు మీకు ఏమి ఇచ్చినా సగం పెళ్లికి ముందు ఇస్తాను, తర్వాత పెళ్లి ఏం జరుగుతుందని చెప్పాను కదా. అందుకని సంగారు పెడతారా? అది ముందుకు ఎలా నడుస్తుందండి? వెనకాల నేను తోస్తానండి. స్కిట్ కాదు కదా, ఎలాగన్నా తోస్తావు నువ్వు, ఎలాగన్నా తోస్తావు నువ్వు. మా అమ్మాయి నిన్న మీ గురించి ప్రిపేర్ అయిందండి. స్కిట్ మాత్రం ప్రిపేర్ అవ్వదు, ఇంకేదో ప్రిపేర్ అయ్యి. పర్ఫార్మెన్స్ బాగుంటది ఒకసారి అమ్మాయి, కానీ అరే సాంగ్ అప్లోడ్. సర్లే ఇగో ముహూర్తం దగ్గర పడిపోతుంది, ముందు నేను పెళ్లి చేసేసుకుంటా. హాయ్, నేను మీ ఎడిటింగ్ స్టార్ ఫనీ. దూసుకెళ్ళిపోతున్న పెళ్లి కూతురు బుల్లెట్ బండి డాన్స్, పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్. అసలే పెళ్లి అయిపోయింది, ఫస్ట్ నైట్. పెళ్లి కొడుకు దర్జాగా మంచం మీద అలా కూర్చుని ఉంటే ఇంకెవరు రారు. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ పాల గ్లాస్ తో అలా వస్తూ ఉంటే వచ్చాడు చూడు. పెళ్లి కూతురు వస్తుంది అనుకుంటే పాల గ్లాస్ తో గేదె వచ్చిందంటే డైరెక్ట్ గా చెత్తంతా ఊదుకుంటే ఎక్కడికి వచ్చారండి మీరు? అమ్మాయి ఏది? అంటే ఇంటర్వ్యూ ఇస్తుందండి. ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటండి? ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. నాకు ఫస్ట్ నైట్ అండి. 5 నిమిషాలు అయిపోద్ది. ఫస్ట్ నైట్ కాదు ఇంటర్వ్యూ. అమ్మాయి అల్లుడు గారు కోపడతారు, తొందరగా కూర్చో. అయిపోతుంది నాన్న. 5 నిమిషాలండి. మేడం, మీరు ఆ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారు. అసలు ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అది నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు ఒక రోజు రాత్రి ఆ రాత్రి వదిలేసి ఈ రాత్రి గురించి ఆలోచించు. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు కదా, దానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సాయశ్రీ అక్క. తను పెళ్లి కూతురు గెటప్ లో సాంగ్ చేసి ఫేమస్ అయిపోయింది. నేను పెళ్లి కూతురు గెటప్ లో సాంగ్ చేశాను, ఫేమస్ అయిపోయాను. ఇలాగనే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి మీకు? జస్ట్ 60 క్వశ్చన్స్. 60 క్వశ్చన్లా? లోన్ ఇచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా అన్ని క్వశ్చన్లు అడగరా? మరి ఈ బుల్లెట్ బండి స్టెప్ వేశారు కదా, ఆ స్టెప్ ఇలా ఇలా ఎందుకు వేశారు? ఎప్పుడన్నా ఇలాగే వేస్తాడు, ఇలాగ ఎవరు ఎయ్యరు. 5 నిమిషాలు అయిపోతా ఆగండి అల్లుడు గారు. మా వ్యూవర్స్ కోసం ఒక్కసారి ఆ బుల్లెట్ బండి డాన్స్ మళ్ళీ చేసి చూపించరా? అమ్మాయి ఎంత ఎత్తుకు ఎదిగిపోయావేంటి? ఆస్కార్ అప్పారావు అంత అవసరం లేదు, వెళ్ళి ఎక్కడి నుంచి. ఎందుకు అలా చిరాకు పడతారు? సరేలే, కోపం అంతా పోయిందిలే. కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది. నా కోపం అంతా పోయింది. ఒక నిమిషం వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తానే. బుల్లెట్ వేసుకెళ్ళండి. మళ్ళీ బుల్లెట్ అన్నామంటే అల్లుడు గారే వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళాడా? ఇగో ఇంటర్వ్యూ అంటే చిన్నది చేసి వచ్చేయాలి. అమ్మ తిడతారు. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు ఫస్ట్ నైట్ అలా మేనేజ్ చేస్తావయ్యా మావయ్య. ఈ మావయ్య కొంచెం తేడా. జియా జలే జలే జోను 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 జియా జలే అల్లుడు గారు మీరున్నారంటే ఇక్కడ మీ అమ్మాయిది అంటే చిన్న ఇంటర్వ్యూ అంటే మళ్ళీ ఇంటర్వ్యూ 5 నిమిషాలండి అయిపోద్ది. ఏంటి దాని అర్థం ఏంటి? 5 నిమిషాలని చెప్పి దరిద్రంగా ఉంది, ముందు అది చెప్పు. అమ్మాయి తొందరగా రండి. రండి మేడం. ఇందాక వచ్చావు కదా నువ్వు. అంటే నేను 2 ఛానల్లో పనిచేస్తాను సార్. అది వేరే ఛానల్, ఇది వేరే ఛానల్. ఒక దాంట్లో కుదురుగా చేసుకోవచ్చు కదా, రెండిట్లో ఎందుకు రా కెలుక్కుంటావు? సార్ మీరు ఛానల్ గురించి మాట్లాడుతుంది. అందరికీ అర్థమైంది, నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందండి. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను, అయ్యాకే చేద్దాం. నువ్వు వెయిట్ చేయడానికి రా, సినిమా షో జరుగుతుంది అనుకుంటున్నావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏంటండి ఈ ఇంటర్వ్యూలన్నీ? ఇంటర్వ్యూలు నువ్వే కదా పెట్టావు, నువ్వు డాన్స్ చేసి తెచ్చావు, మీ అయ్యి దాన్ని యూట్యూబ్ లో పెట్టి చచ్చాడు. ఎందుకు అలా చిరాకు పడతారు? నేను 3 తెప్పిస్తా. మరి మిగతా 7 ఎవడు తెప్పిస్తాడు? మనం గెలవాలంటే మొత్తం 10 కావాలి ఇక్కడ. ఈ టైంలో ఎవడరా బాబు? హలో హలో, నేను మీ జబర్దస్త్ రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నానండి. రాకెట్ రాగం అంటే చాలండి, జబర్దస్త్ అనక్కర్లేదు. రాకెట్ రాగం అంటేనే జబర్దస్త్. పాతికి పోతాడు. 30కి పోతాడు 30కి పోతాడు అని చెప్పకూడదు, పాతుకు పోయాడు అని చెప్పాలి. పాతుకు పోయాడు అని చెప్పాలి.
అదే మొన్న మీ ఆవిడ సాంగ్ డాన్సెస్ బాగా ఫేమస్ అయింది కదండి. అయ్యింది. చిన్న గెస్ట్ క్యారెక్టర్ ఉందండి. పంపించాను. నేను రాకెట్ రాఘవ్ అని మాట్లాడుతానండి. రాకెట్ రాఘవైతే ఏంటయ్యా బొంగులోది ఎందుకు అలా నవ్వుతున్నావు? తిట్టింది నన్ను కాదు కదా. ఆయన్ని తిట్టించి ఎవరండి ఫోను? జబర్దస్త్ లో నీ చేత స్కిట్లు చేయిస్తారంటరా. రాకెట్ రాఘవ టీమ్ లో అంట. వద్దులేండి ఎందుకు ప్రతిదానికి అలా చిరాకు పడతారు? నేను మూడు తెప్పిస్తాను కదా. కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది. కప్పుకోవడానికి దుప్పటే మిగిలింది. పక్కన బెల్లం ఉండట్లేదు ఇక్కడ. ఎదురపోవడానికి నాకెందుకు? ఎవరొచ్చారో చూడు. అనసూయ గారా? మీరేంటి ఇట్లా వచ్చారు? కాదు అనసూయ గారు, మీరు అక్కడ అంతుంటారు కదా, ఇక్కడ ఎంత అయిపోయారేంటి? అదా నేను డైటింగ్ లో ఉన్నాను. డైటింగ్ చేస్తే వెయిట్ తగ్గుతారని మీరు హైట్ తగ్గిపోయారేంటి? అన్సీ గారు మీరేంటి ఇట్లా వచ్చారు? మీ బుల్లెట్ బండి సాంగ్స్ ఫేమస్ అయింది కదా, జబర్దస్త్ లో కూడా మీరే నాకు కొరియోగ్రాఫ్ చేయాలి. కుదరదు. ఎలా కుదురుతుందండి? షూటింగ్ స్టార్ట్ అవుతుంది, జస్ట్ 1 వీక్. ఈ రోజు మాకు ఇక్కడ ఫస్ట్ నైట్ అండి. మామగారు, ఇప్పుడు మీరు రుణబలంగా తీసుకోపోతే ఎలాగండి? రేపు పొద్దున్న కాపురం పిల్లలు పెళ్ళి అయిపోయింది కదా, విడాకులు పంపించేద్దాం. ఫేమస్ అయిపోతే ఎవరైనా సరే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎడిటింగ్ స్టార్ ఫనీ. ఈ రోజు బుల్లెట్ బండి అక్కని మీకు పరిచయం చేస్తా. ఎక్కడ? బుల్లెట్ బండి అక్క ఎక్కడ ఉంది సార్? ఇప్పుడే బండి వేసుకుని వెళ్ళిపోయిందిరా. నిన్న వచ్చావు కదా, మళ్ళీ ఇదేం ఛానల్? అంటే అవి టీవీ ఛానల్ సార్, ఇది నా సొంత యూట్యూబ్ ఛానల్. ఓ, ఇప్పుడు ఏం చేస్తావు? బుల్లెట్ బండి అక్క హోమ్ టూర్. ఇప్పుడు దొరికేశారు. అప్పుడు టీవీ ఛానల్ కాబట్టి వదిలేసారు. ఇప్పుడు నీ సొంత ఛానల్ అంటున్నావు కదా. టీవీ ఛానల్ అంటే భయం. అదే ఇక్కడ నుంచి ఫేమస్ అయితే మొగుండే వదిలేసి వెళ్ళిపోతారా మీరు? నేను ఫేమస్ అవుతా, ఇదే సాంగ్ వేస్తా, ఫేమస్ అవుతా, మళ్ళీ అదే పెళ్ళాన్ని నేను పెళ్లి చేసుకుంటా. ఇంటర్వ్యూ చేయి. నేను మీడియా కాదు. ఓహో, పెళ్ళికి వచ్చిన బంధువు అనుకుంటాను. బంధువు కూడా కాదు. మరి మీడియా కాదు, బంధువు కాదు, మొదటి నుంచి వచ్చి ఏం చూస్తున్నావు మళ్ళా నువ్వు? ఎంతసేపు మీడియానా ఆడియోనా అడుగుతున్నావు కానీ బండి ఎవడదని అడగలేదంటరా? బండి మీద అమీర్పేటలో పార్క్ చేస్తే తీసుకొచ్చాడు ఫోన్ చేసి. హలో మామగారండి. చెప్పరా మాజీ కాదండి, ఆ బండి మీరు నాకు పెళ్లిలో పెట్టలేదా? పెట్టేడా? పెట్టేస్తాడరా? కాసేపు మీరు ఫేమస్ అవడం కాదు, నన్ను కూడా చేయాలి, బండిని కూడా చేయాలి కదా. అంటే మా మామగారు అమీర్పేటలో పార్టీ సరదాగా తెచ్చుకున్నాడండి. అమీర్పేటలో మెట్రో రైలు కూడా ఉందిరా, మరి తేలేదే? దాన్ని దించడం కొద్దిగా కష్టం అయిపోతుందేమో. నాకు దించడం ఈజీయా. నన్ను పట్టుకుని మీరు తిరిగితే బాగోదండి. బక్కనాయాలని తెలిసిపోద్ది. కథ చెబుతా వేను రాబోయ్ కథ చెబుతా, మీకు మాత్రమే చెబుతా, చెవిలో చిన్నగా కథ చెబుతా, మీకు మాత్రమే చెబుతా. అబ్బో, యూత్ అయిపోయాడు రాఘవ. చాలా ఈ రోజు ఇద్దరు తరుణులు ఉన్నారంటే ఈ రోజు మొత్తం ఇక్కడ స్కిట్లు రన్ అని పరిగెత్తుంటాయి. మేడం ఒక్కసారి నవ్వండి మేడం. చాలు మేడం. ఆ నవ్వు చూస్తుంటే సార్ అమర శిల్పి జక్కన అందంగా శిల్పాన్ని చెక్కినట్టు, రాజా రవివర్మ గారు ఒక అందమైన పెయింటింగ్ వేసినట్టు. అప్ప నీకు ఈరోజు 10 మార్క్స్ కన్ఫర్మ్. ఏంటో నాగి గారు, ఏంటండి నెల రోజులు కనబడలేదు, ఏమైపోయారు మీరు? అనుకోకుండా ఊరెళ్ళానయ్యా, పెళ్లి చేసుకున్నాను. మరి మాకు చెప్పలేదేముండి? అది అనుకోకుండా జరిగిపోయింది. జనాలు వచ్చారా పెళ్లికి? వచ్చారండి. అనుకోకుండా వచ్చేసి ఉంటారు, అనుకోకుండా భోజనం చేసి వెళ్ళిపోయి ఉంటారు. అది కాదు సార్, ఊరుకోండి సార్, చెప్పాలి కదా, పక్క గుమ్మల్లో ఉంటామండి మీరు. అయ్యో, అనుకోకుండా జరిపింది అన్నాను కదా. మా వైఫ్ వచ్చి శుభ్రంగా బిర్యానీ వండి పెడుతుంది, తిని చూడు. మా వారిని పిలుస్తాను చూడు. ఏమేవ్ ఏంటండి? ఇలా రా. ఏంటి? ఇలా పారు ఎన్ని రోజులైంది పారు నిన్ను చూసి? అదేంటి మీకు ఒకరికొకరు ఇంతకు ముందే తెలుసా? మీ ఇద్దరం క్లాస్మేట్స్ అండి, కలిసి చదువుకున్నాం. కానీ రా పారు నిజంగా నాకు మా ఆవిని పారు అని పేరు పెట్టి పిలుస్తావేంటి? ఈ పేరు పెట్టి పిలవకూడదు. పిలవకూడదు. వచ్చా ఇలా రా. పేరు పెట్టే పిలు.
ఓకే పారు నాగిని ఎలా పెళ్లి చేసుకున్నారా నువ్వు? ఏ మంచోడు కదా? మంచోడు కాదా అంటే మంచోడే. ఎందుకు అంత గ్యాప్ ఇచ్చో? గ్యాప్ ఇవ్వలేదు, అదే వచ్చింది. నోర్మి ఏదో డౌట్లు తెప్పించుకు అక్కడ. ఆగండి సార్ నాగి గారు. ఒరే ఎనీవే సార్, నాగి గారు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం దాకా నాకు పిచ్చ బోరు కొట్టేస్తూ ఉంటది. ఇప్పుడు నువ్వు వచ్చేసావా బోల్డ్ అని కబుర్లు మనసు విప్పి చెప్పుకోవచ్చు మనం. ఏమిప్పి ఏం అవసరం లేదు, ఏం మాట్లాడకుండా నా ముందే మాట్లాడుకోవాలి. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు, మా మనసులో ఏం లేదు. ఏమి లేదో నాకు తెలుసు, అందుకే నేను చేసుకున్నాను. అయితే డ్యూటీకి వెళ్ళండి సార్. నేను ఎందుకు వెళ్తాను డ్యూటీకి? డ్యూటీకి వెళ్ళి మేము మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుంటా, ఏదున్నా నా ముందే మాట్లాడుకోవాలి. హలో సార్, నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు, వాళ్ళ ఆఫీస్కి రావట్లేదు సార్. ఉడితే సార్ అబద్ధం చెప్తున్నాడు. నోరుమయ్య యాదవా సార్ మిమ్మల్ని కదా సార్, ఒక యాదవ్ పక్కన ఉన్న అంత ఉత్తున్నా సార్. నా ఉద్యోగం పోతా. అయితే ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నా ఆఫీస్ నీకే పని, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళు. పారు నోరుమై ఇంకోసారి అనిపించి చంపేసానేమనుకున్నావా? అలా కాదు కానీ సార్, నిజంగా మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ తోటల్లో తోపుల్లో చెరువుల్లో తోటల్లో తోపుల్లో చెరువులు ఏం జరిగిందిరా? గ్యాప్లు ఇచ్చి కన్ఫ్యూజ్. అల్లరి చేసేవాళ్ళం సార్. అల్లరి చేసి సరిగ్గా చెప్పుతావరా, మింగేస్తావు ఎందుకు మధ్యలో? లేదు సార్, అల్లరే సార్ నిజంగాను. సార్ ఇంకొక విషయం సార్, మా క్లాస్ లో ఎన్ని బెంచీలు ఖాళీగా ఉన్నా సార్, పారు వచ్చి ఆ బెంచ్ లోనే కూర్చునేదండి. అంతలా చూసిందా దాంట్లో? ఫ్రెండ్షిప్. ఓ అలాగైతే పర్లేదు. ఒకసారి బెంచ్ మీద లేచి వెళ్తా కసక్కని పారు కాలు దొక్కేసాను. నువ్వెందుకు ఏడ్చావు? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేయండి. అయినా నేను ఊరుకుంటానా? వెంటనే వాడేళ్ళు కొరికేసాను తెలుసా? నువ్వెందుకు ఏడ్చావు? పాత జ్ఞాపకాలు. ఇంకొక విషయం ఉంది సార్. ఏంటది? స్కూల్లో చదువుకున్నప్పుడు అండి స్కూల్ ఎగ్గొట్టేసి బయటికి వెళ్ళిపోయాం సార్. క్లాస్ అంతా వెళ్ళారా? అందరూ వెళ్తే స్పెషల్ ఉంటుంది సార్, మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి ఏం చేశారా? అంటే సరదా ఒక జాన్ తోట దగ్గరికి వెళ్ళాం సార్. అప్పుడు అటు ఇటు చూసాం సార్, ఎవ్వరూ లేదు సార్. లేదు. ఒక జాన్ చెట్టు కిందకి వెళ్ళి బాగోదు సార్. చెప్తే బాగుంటుంది సార్, చెప్పరా? అంటే జాంకాయ దొంగతనం చేసాం చెప్తే బాగోదు కదా సార్. దొంగతనం చేశారా? మింగి చెప్పగరా దరిద్రుడా. తర్వాత నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. చెప్పించి కొడతా, ఇద్దరు కావాలని చెప్పండి. ఆ జాన్ చెట్టు కిందకి వెళ్ళి పారు నేను ఎత్తుకుంటాను, నువ్వు పైకెక్కి జాంకాయ కొయ్యి అన్నాను. లేదు నేనే నిన్ను ఎత్తుకుంటాను. అప్పుడు నువ్వు ఎలా ఎత్తుకున్నారా నన్ను? ఇలా ఎత్తుకుని ఉంటుంది. భలే లేపారండి. స్కిట్లు లేపమంటే లేపరు కానీ నన్ను మాత్రం లేపుతారు మీరు. నిజంగా సార్, జాంకాయని ఏం చేశారా? 4 ముక్కలు చేసాం. ఆ తర్వాత అదేంట్రా? ఉప్పు కారం జల్లాం సార్. ఆ తర్వాత నాకు తినిపించింది, నేను తనకి తినిపించాను సార్. అప్పుడే సార్ నా వేలు కొరికేసింది సార్. ఎందుకు కొరికాను అడిగితే చెప్పలేదు సార్. ఎందుకు కొరికావా ఆడేలు? నా మొగుడు అడుగుతున్నా చెప్ప, వాడు ఏలు ఎందుకు కొరికా? చెప్పను. పక్కనే మొగుని పెట్టుకుని పక్కింటి ఏలు కొరికేవా? ఒక సిగ్గుంది అసలు. ఎవరు నువ్వు? నేను దానిపోయి దానండి. అయినా నీలోనే విషయం ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది మ్యాటర్? ఒరే ఇక్కడ విషయం నీకు అర్థం కావట్లా. అవును, ఆ విషయం లేక ఇదంతా ఇక్కడ లాగొచ్చింది. ఎవరో దారిని పోయే వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు, పట్టించుకోండి సార్. నువ్వు లోపలికి నేను ఎక్కడ ఉంటే మీరు ఫీల్ అవుతున్నారు కదా అంతే. నన్ను కాసేపు అలా బయటికి వెళ్ళిపోతాను. పారు ఎదురురా. నువ్వు బయటికి వెళ్తుంటే మా ఆవిడ ఎందుకు ఎదురు రావాలి? తంది చాలా మంచి లెగ్ అండి. చిన్నప్పుడు నేను ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు తను ఎదురు వస్తే అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం పీకడానికి వెళ్తున్నావు? షేవింగ్కి వెళ్తున్నాను సార్. షేవింగ్కి వెళ్తున్నాను సార్. షేవింగ్కి వెళ్తే మా ఆవిడ నీకు ఎదురు రావాలా? లేకపోతే బ్లేడ్ దిగిపోతుంది కదా సార్. ఆవిడ ఎదురు వచ్చింది అనుకోండి, నీ ఎదురురా. నువ్వు ఆగే, నేను ఎదురు వస్తుందా? వద్దు సార్, గండు బిల్లు ఎదురు వస్తే పేక తెగిపోద్ది. నువ్వు వెనక్కి లోపలికి వెళ్ళావు. అలా కాదు సార్. పారు ఏయ్, నేను బయటికి వెళ్ళి వస్తా. డోర్ పెట్టి లోపలికి వెళ్ళు. ఏం చేస్తున్నావు వీరు? నాకు జలుబు చేసిందిరా పారు. అయ్యో నీకు కూడా జలుబు చేసిందా? ఆవిరి పట్టుకుంటా. అరే నాగి చిచ్చి, మా ఊడికి అసలు బుద్ధే లేదండి. కన్న తండ్రి ఇంటికి వస్తున్నాడంటే బస్ స్టాండ్కి వచ్చి రిసీవ్ చేసుకోడా? ఏమా మామయ్య ఏం చేస్తున్నావమ్మా? జలుబు చేసింది మామయ్య, ఆవిరి పడుతున్నాను. ఆవిరి పడుతున్నారా? మా పెద్దగా అందుకే రానట్టున్నాడు. అయినా ఇలాంటివన్నీ బయట పెట్టుకోవాలమ్మా. ఇదిలో పెడితే అందరూ చూసి దిష్టి పెట్టేస్తారు. ఏంటనుకున్నారు? ఇంట్లో పెట్టాలా బయట పెట్టాలా? ఇంట్లో పెట్టాలమ్మా. బయట పెడితే అందరూ చూసి దిష్టి పెడతారు. నానా ఎప్పుడు వచ్చా నానా? రే నువ్వు ఇక్కడ ఉంటే ఇందులో ఎవరు దుప్పట్లో ఆడు పక్క
ఏం చేస్తారో తప్పలేదు పేషెంట్ డిస్టర్బ్ చేయకూడదు సార్. పారుదా జలుబు చేసింది సార్. ఎవరాడు? వీళ్ళు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అంట, బాగా చదువుకునే వాళ్ళు. శంకర్ కదా క్లాస్మేట్ అంటే క్లాస్ లో ఉండాలి, ఇలా కాపురంలోకి రాకూడదు. అర్జెంట్ గా ఆరైనా మారిపోవాలి, లేదా మీరైనా మారిపోండి. అది దరిద్రం నేను చూడలేకపోతున్నాను. మొత్తం నీ నుంచే చూసే వాడితో మాట్లాడొద్దంటే మాట్లాడావు. ఇప్పుడు చూడ ఏం జరిగిందో. నేను బయటికి వెళ్ళి ఇంకొక ఇల్లు సెట్ చేసి వస్తాను. అప్పుడు దాకా అర్థం మాట్లాడి చంపేస్తాను. లోపలికి వెళ్ళు. నాలో చిలిపికల నీలా మొదలైందా. అన్నం తినిపిమంటారా? నాకు పెట్టవా? అయ్యో అయిపోయింది బారు. రేపు నువ్వు వస్తే బాగా నూరి నీకు గోరింటాకి పెడతా. ఓకే, అన్నం తిన్నావా? గోరింటో పెట్టినా ఎలా తింటాను రా? ఉండు, నేను తినిపిస్తా. ఇదే కదా కావాలి. నేనే ఎక్స్పెక్ట్ చేశా. ఫిష్ ముళ్ళు ముళ్ళు గుచ్చుకుందా? తీసి తీసి ముళ్ళు తీసి మెత్తన ముక్కోటి పెట్టు. ఏం చేస్తున్నావే నువ్వు? పాపం అండి, వీరు గోరింటాకు పెట్టుకున్నాడు చేతికి. ఆయన ఆడింగోలాగా నువ్వు గోరింట పెట్టుకున్నావురా? గోరింటాకి పెట్టుకోవడానికి ఆడేంటి మగేంటండి? వేళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు పెట్టుకోండి. పెట్టుకుంటే అన్నం ఎలా తినేది? అన్నం తినాకే పెట్టుకోండి సార్. మా ఆవిడతో గోరుముద్దు నువ్వు తింటావు, నాన్న నేను తినాలా? ఇలాగ ఏమండి, లాస్ట్ ఒక్క ముద్ద. ముద్ద అంటే ముద్ద నుండి అన్నం లాగేయకూడదు పాపం. సరే తగలే. ఇదిగో ఈ టెన్షన్ నేను పడలేకపోతున్నాను. ఈ ఏరియా కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక విషయం చెప్తాను సార్. ఏంటది? చిన్నప్పుడు పారును ఆ సురేష్ గాడును పారు సురేష్ గారు మా ఊర్లో ఉన్నప్పుడు సార్ మామిడి తోటలోకి వెళ్ళిపోయి గంట సేపు కనబడలేదు సార్. అడగండి సార్. ఎవడే సురేష్ గారు? ఆగండి సార్. మరి ఎప్పుడు 2వ తరగతిలో జరిగిన దాని గురించి ఇప్పుడు పెళ్ళని చెప్పేస్తారా మీరు? ఒరే నువ్వు చిన్న చిన్నగా గ్యాప్లు అవ్వకరా, పెద్ద మీనింగ్ వస్తుందిరా. మనకి ఏరి అచ్చి రాలేదే, వెళ్ళిపోతున్నాడు. పదండి సార్ వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడికి? అచ్చి రాలేదు. అయింది ఏదో అయిపోయింది సార్. మనసులో ఏం పెట్టుకోకండి. నేనేం పెట్టుకోండి, నువ్వే పెట్టుకో. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? నెక్స్ట్ వీక్ మా క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ ఉంది. మీరు రాకపోయినా పారుని పంపించండి సార్. మొత్తం క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారా? అందరూ వస్తే స్పెషల్ ఉంటుంది సార్. మీ ఇద్దరే కలుసుకుంటాం. లేకపోతే లవ్వేటట్టు డబ్బుంటేనే వాళ్ళు వీళ్ళు నీతో జట్టు అడి లేకపోతే లవ్వు లవరు అన్ని కట్టు. నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా. అందరికీ మీరు కోటీశ్వర్లా? సారీ, మేము కోటీశ్వరులతో మాట్లాడం. మేము అపర కోటీశ్వరులతోనే మాట్లాడుతుంటాం. అబ్బో ఏమండి ఆమె సంగతి సరే తర్వాత చెప్పండి, కానీ ముందు నేను ఈ అద్దాలు పెట్టుకుని ఎలా ఉన్నాను చెప్పండి. గొరిల్లా కళ్ళ గంతలు కట్టినట్టున్నావు. నీ ప్రేమ తగలయ్యాని నీకన్నీ మీ అమ్మ పోలికలే. పిలిస్తే చాలు పాచిమోహం వేసుకుని మీద పడిపోయి ముద్దు పెట్టేస్తుంటారు. మా పెళ్ళైన కొత్తలో అలాగే మీ అమ్మ ముద్దు పెడితే నాకు 108 లో తీసుకెళ్లేదు నన్ను. నాన్న సినిమాకి వెళ్తానని డబ్బులువా? సినిమాకి వెళ్ళానా? వెళ్ళు. ఇలాంటి మాటలు చెప్పి చెడగొట్టండి. ఆయన నిన్న ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? 30 లక్షల కారుని వెనక నుంచి వెళ్ళి పటాలు మనకు కొట్టేశాడండి. మై గాడ్! 30 కార్లు గుద్దేశావా? ఏమనుకున్నావు 30 లక్షలు అంటే? రేపు పొద్దున వాడు నా దగ్గరకు వచ్చి 30 లక్షలు నష్టపరిహారం అంటే చెక్ ఎలా ఇస్తాను? ఎంత చీపుగా ఉంటుందిరా 30 లక్షలు అంటే? ఆఖరికి చెత్త ఎత్తుకుని వాడు కూడా నేను 30 లక్షలు చెక్ ఎప్పుడు ఇవ్వలేదురా. ఇదిగోండి. థ్యాంక్ యూ. అవును, మన డ్రైవర్ ఇంకా రాలేదా? లేదండి, వాళ్ళ డ్రైవర్ రావడం లేట్ అయిందంట, అందుకే ఇంకా రాలే. రేంజ్ కి తగ్గట్టు కోటీసుడు నా డ్రైవర్ గా పెట్టించుకున్నాను. వాడు డ్రైవరే లేట్ చేస్తుంటే ఎలాగా? ఓకే. ఏమైందండి? నీకెన్నిసార్లు చెప్పాను బియ్యం వేరినప్పుడు అందులో డైమండ్స్ కూడా వేరమని చెప్పాను కదా. చూడు, రోజు కనీసం 10-15 డైమండ్లు నోట్లో పడుతున్నాయి. ఎవరైనా
బంగారం మధ్యలో డైమండ్ పెట్టిస్తారు, మీరేమో ఇన్ని డైమండ్ల మధ్య ఇంత బంగారం పెట్టారు. రాలవా ఏంటి? అయ్యగారు ఇక్కడ ఏవో రాళ్ళు పడ్డాయండి. కింద పడిపోయిన డైమండ్స్ ఏరుకునే కుటుంబం కాదు మాది. నువ్వు కూడా అవి ఏరుకోకు, చీపుగా ఉంటది. నీకు కావాలంటే వెళ్ళేటప్పుడు అమ్మగారిని అడిగి 200-300 డైమండ్స్ పట్టుకెళ్ళు. అయ్యగారు జీతం పెంచుతానన్నారు కదండి. జీతం తర్వాత పెంచుతానులే గానీ, ఇదిగో రేషన్ షాప్ తీసే టైం అయిపోయింది. అమ్మగారిని అడిగి తెల్ల రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మొత్తం సరుకులన్నీ పట్టరా. ఇదిగో సరుకులు పోయినా పర్వాలేదు, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాల్యుబుల్. ఏమండి మీ పిచ్చి కాకపోతేని మీరు రిచ్ 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 అంటారు కదా, ఆ సరుకులు ఏదో పేదలకు వదిలేస్తే సరిపోదు కదండి, మళ్ళీ రేషన్ కార్డు అని. కొట్టానంటే పెచ్చులు ఊడిపోతాయి, అలానే ఉంటాయి. గవర్నమెంట్ సొమ్ము అంటే చాలు, సూపర్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్ అయిపోయి క్యూలో నిలబడుతుంటాడే. ఎంతకాలం మనం ఆ తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్లే ఇవన్నీ సంపాదించుకున్నాం. ఏమైనా మనం ఆ తెల్ల రేషన్ కార్డు అస్సలు వదలకూడదు. అదే ఇదిగో అన్నట్టు వెళ్ళి ఆ న్యూస్ ప్లేట్ ఉంటది కదా, న్యూస్ రేకు, ఆ న్యూస్ రేకు పట్రా. అలాగే. న్యూస్ రేక్ ఏంటా అని మళ్ళీ మీరు ఆశ్చర్యపోవచ్చు సార్. జనరల్ గా యంత్రాలు రాగి రేకుల మీద వేస్తుంటారు, కొంతమంది శుభరేకులు వెండి రేకుల మీద వేస్తుంటారు. మనం ఎప్పుడు అలా రొటీన్ గా చేయం. వాటికి భిన్నంగా గోల్డ్ రేక్ మీద న్యూస్ పేపర్ వేయించుకున్నాను. న్యూస్లో ఏమున్నాయి ఇందులో? దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న తెల్ల బోగస్ రేషన్ కార్డులు, అధికారుల దాడులు, తెల్ల బోగస్ రేషన్ కార్డులు ఏరివేత. ఇదిగోండి టాబ్లెట్. ఇదేంటే అంటే మన రేంజ్ కి తగ్గట్టు ఉండాలని బంగారు పూత పూయించారు. ఇది ఎప్పుడు కరగాలి, ఎప్పుడు పనిచేయాలి? మామూలు టాబ్లెట్. అయినా మీరు కంగారు కాకపోతేను ఇంత పెద్ద సిటీలో ఆఫీసులు మన ఇంటికి వచ్చి చేస్తారా ఏంటి? చేసేయండి, ఇదంతా తీసేయండి. మన తెల్ల రేషన్ కార్డు మనకే ఉండాలి. పద. బోగస్ రేషన్ కార్డులు ఉంటే తీసేస్తాం, తేడా ఏమైనా వస్తే చెక్ చేస్తాం. సార్ సమరం సమరం అంటున్నారు, ఆయన విజయవాడలో ఉంటారు కదా సార్. అది నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. ఓ అంటే ఏరేయడానికి వచ్చింది మీరేనా? ఏరేయడానికి ఎగరేయడానికి కాదు, బోగస్ రేషన్ కార్డు ఉంటే బొక్క పగిలిపోతుంది. ఎంతకని నీ పేరేంటి? తెల్లబాబు. గ్యాస్ కనెక్షన్ ఉందా? కడుపులో అన్నం లేకపోవడం వల్ల వచ్చే గ్యాస్ గురించి మాకు తెలుసు గాని అన్నం వండుకోవడానికి కావాల్సిన గ్యాస్ గురించి మాకు తెలియదు బాబు. మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదా? లేదు బాబు. ఈయన ఎంత పలుసుకున్నాడు, ఇది అన్నం పెట్టట్లేదా? అన్నం అంటే ఏంటనుకో నేను చెప్తాను సార్. చెప్పు. అన్నం అంటే ఏం లేదు నాన్న, బియ్యాన్ని ఉడకబెట్టి కంచంలో వేస్తే అది విడివిడిగా తెల్లగా ఉంటుంది, దాన్ని అన్నం అంటారు. చివరిసారికి ఎప్పుడు తిన్నాను నాన్న? అది కూడా చెప్తాను నాయన. అప్పుడు మా అబ్బాయి వయసు 3 నెలలు. మా ఆవిడ 4 ఇళ్లలో పాచి పనులు చేస్తూ ఉండేది. ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏమండి మన అబ్బాయికి అన్నప్రాసం చేద్దామండి అని అడిగింది. అయ్యో ఉన్న బలంగా అన్నం ఎక్కడి నుంచి తేగలను రా భగవంతుడా అంటే, ఏం తెస్తానండి అన్నది. బయట పారేసిన అంటల గిన్నెలో ఎక్కడో అడుగున అంటుకుపోయిన పాచన్నాన్ని గీకి 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 తెచ్చి ప్లేట్లో పెడితే తీసి వీడి నోట్లో పెట్టా. అప్పుడు నాకు వీడిని చూసి ఏడుపు వచ్చింది బాబు. దేనికి? నాన్న ఇంకో ముద్ద పెట్టు అంటే. నేను కటిక పేదరికాలు చూశాను కానీ కరుడు కట్టిన పేదరికాలు చూడలేదే. వీడి 3 నెలలుగా ఆగలేస్తున్నాను అడిగి నిన్ను అంటే, వీడి మనసు నాకు తెలుసు సార్, కన్న తండ్రిని కదా.
చంపేస్తాను ఏమనుకుంటున్నావు? కన్న తండ్రిగా నేను వీడికి అన్నం పెట్టలేకపోవచ్చు, కానీ వీడి మనసు నాకు తెలుస్తా. నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పుడు 2 రూపాయలు పెడితే బియ్యం ఇస్తారుగా, తినొచ్చు కదా. కార్డు ఉంటే సరిపోతుందా బాబు? కొనుక్కోడానికి డబ్బులు కూడా ఉండాలి కదా బాబు. నీ దగ్గర 2 రూపాయలు లేవరా? అంకుల్ 2 రూపాయలు ఎన్ని రూపాయలు ఉంటాయి? ఏంటి రాయి మీకు ఈ పేదరికం? నువ్వు కడుపు నిన్న అన్నం తినాలి కదా. 2 రూపాయలు తీసుకుని వెళ్ళి రేషన్ తెచ్చుకుని కడుపు నిండా తినండి. 2 రూపాయలు 2 రూపాయలు. అది 2 రూపాయలే. పురాణ తవ్వకాల్లో బయటపడ్డ కాయలు ఆలోచిస్తారేంటి? బాబు గారు మనకి 2 రూపాయలు ఇచ్చారు, పుట్టినే పంపిస్తావా? వెళ్ళి బాబు గారికి కాఫీ పట్టా. బాబా నీ దగ్గర డబ్బులు ఇస్తున్నావు చూడు, నా బుద్ధి తక్కువయ్యా. ఇదిగో 5 లక్షల వడ్డీ, అసలు తర్వాత ఇస్తా. ఏంటో డబ్బులు ఎలా తీసేసావు? డబ్బులా? చిత్తి కాగితాలు సార్. నోట్ల గట్ల ఎలా తీసేసావు? నోట్లా? అంటే డబ్బులు కాగితాల్లో కూడా ఉంటాయా? ఎప్పుడు నోట్లు చూడలేదా? లేదు బాబు, ఇంతకాలం ఎప్పుడు బిళ్ళలే చూస్తూ ఉంటాను బాబు. ఏంట్రా మీకు ఇంత కట్టినగా ఉంది? డబ్బు నోటు ఎప్పుడూ చూడలేదా నువ్వు? లేదు బాబు, తెల్ల రేషన్ కార్డు ఎప్పటి నుంచి మాకుంటే ఉంటాది. కాఫీ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. కాఫీ చాలా ఇందాక దాకా జుట్టు ఉండేది కదా, మేమైంది? మీరు కాఫీ అడిగారు కదండి. అవును, కాఫీ కావాలంటే అందులో కాఫీ పొడి, పంచదార, పాలు అన్ని కావాలి. అవును, వాటికి డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు తెద్దామని రోడ్లోకి వెళ్తే ఒకడు సవరాలే అనుకుంటా వెళ్తాడండి. వాడికి నా జుట్టు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మీకు కాఫీ చేయాలి. సౌండ్ వినబడుతుంది. రే నాన్న, పక్కింటి ఆయన స్నానానికి వెళ్తున్నట్టున్నాడు, నువ్వు వెళ్ళొచ్చి. సిగ్గుగా లేదు? ఆడెవరో స్నానం చేస్తాడు, మీ కొడుకు మేము చూడమంటాం. ఏం లేదు సార్, మా బాత్రూమ్ పక్కనే ప్రకాష్ ప్రకాష్ గారి బాత్రూమ్ ఉంటుంది సార్. ఆయన పాటలు పాడుతూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తుంటే అప్పుడో ఇంత ఇప్పుడు సబ్బు నురగ మా బాత్రూమ్ లో పడుతుంటారు సార్. ఆ నురగతో మా ఇంటిలో అది తృప్తిగా ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తాం సార్. నేను ఇస్తా మీకు సబ్బు, నేను ఇస్తా. సబ్బు ఉంటే సరిపోతుందా సార్? స్నానం చేయడానికి నీళ్లు కూడా ఉండాలి కదండి. నీళ్లు లేవా? మరి మీకు తాగడానికి నీళ్ళు లేవాగా? అప్పుడప్పుడు వర్షం వస్తుంటుంది చూడండి. ఆ వర్షం వచ్చినప్పుడు మేము అందరం బయటికి వెళ్ళి అదిగో అలాగే ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు నోరు ఆ పైన 2-3 వాన చినుకులతో గొంతు తడుపుకుంటాం బాబు గారు. మీరు గొంతు తడుపుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు మరి? మా పేదరికం గురించి చెప్పాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టేసిన ఐసు ముక్కలా చాలా గట్టిగా అయిపోయింది సార్. గట్టిదనం గురించి మీరే చెప్పాలి మరి. అయ్యో, మీకుంటుంది అంటారు కానీ మీరు ఉంచరయ్యా. నీకుంటుందని చెప్పాను కదా. 100 సంవత్సరాల రేషన్ కార్డు నేను రాస్తున్నా. ఇదిగో తీసుకో, 100 సంవత్సరాలుగా వైట్ రేషన్ కార్డు నీదే. నేను ఇంకెవరు ఏమీ చేయలేరు. రిలాక్స్. ఇదేంటి మరి ఎంత ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయ్యేంటి? మన యాక్టింగ్ ఎలాంటిదండి? మెంటలోడు కాదు, సెంటిమెంట్లోడు. సరే నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. చూసారండి, కామనమైన కష్టాలంటే ఈ కాదండి బాబు. ఎవరిని పడితే ఆయన నమ్మేసి మోసపోతుంటారు. వీళ్ళు కామనమైన కష్టాలు. ఎక్కడ ఉంటే మళ్ళీ కార్డు కోసం వస్తాడు. వెనక్కి పదండి, వెళ్ళిపోదాం పదండి. ఏమండి, ఆ పక్కింటి సుబ్బారావు చూసిన తర్వాత ఒకటి అడగాలనుకుంటున్నాను. సుబ్బారావునా నన్న? మిమ్మల్ని. అయితే అడుగు. ఏమండి, మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటండి? ఒక బస్ స్టాండ్ లో గంటల తరబడి వెయిట్ చేసి విసికి వేసారిపోయి ఆఖరికి ఏ గతి లేక ఆర్డినరీ బస్ ఎక్కి టికెట్ తీసుకుని తీరా వెనక్కి చూస్తే అప్పుడు వస్తాయే డీలక్స్లు, సూపర్ డీలక్స్లు, లగ్జరీలు, ఏసీలు, స్లీపర్లు, వాల్వోలు. అంటే మీ దృష్టిలో నేను వెలుగు. థ్యాంక్స్ అండి. పల్లె వెలుగు. ఇంకేం తక్కువ లేదు. ఎవరు ఉన్నారండి ఇంట్లో? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కిందకు చూస్తే కనబడతారు.
మరి ఇక్కడ గడ్డ సుబ్రహ్మణ్యం గిరి ఎక్కడండి? నాకు గెడ్డం లేదు, నేను సుబ్రహ్మణ్యం కాదు. ఆయన వెనక వీధిలో ఉంటాను. ఓకే ఓకే, నైస్ టు మీటింగ్ సార్. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మదన్ మైథిలి మదన్ మైథిలి ఎన్నాళ్ళైంది మదన్ నిన్ను చూసి. మెట్రో ఓడి ఫస్ట్ పిల్లలు వేసినప్పుడు కలిసే మైత్రి. మెట్రోలు మళ్ళీ పరిగెత్తున్నప్పుడు కలుస్తున్నాం మదన్. మీ ఇద్దరు క్లాస్మేట్సా? కాదండి. పక్క పక్కిళ్ళ వాళ్ళ? కాదండి. చిన్ననాటి స్నేహితులా? కాదండి. నన్ను చూస్తూ కూడా సమాధానం చెప్పొచ్చు. గుడ్లు పీకేస్తా. అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నావంటే ఎవరైనా ఎవడు వీడు? ఈయన గురించి నేను చెప్పలేను. ఓసై నీ సిగ్గు సికింద్రాబాద్ వెళ్ళా. వీడెవరో చెప్పు. ఏమన్నా అడిగితే కోడి పెట్ట గుడ్లు పదిగట్టు మీద పడిపోతున్నావు. చెప్పు. ఈయన నా మొదటి పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అందగాడండి. అమ్మయ్యా, అంతే కదా. ఇలా చూడు బాబు, ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నువ్వు బయటికి వెళ్ళిపోతే మేము తలుపు వేసుకుంటాం. ఏమండి? మదన్ రాక రాక 4 సంవత్సరాల తర్వాత వస్తే 4 నిమిషాలు కూడా లేకుండా బయటకు పంపిస్తానంటవా? ఈయన ఎలా చేసుకున్నా పెళ్లి? మన పెళ్లి పట్టాలు తప్పాక ఏదో గొట్టగాన్ని చేసుకుందామని ఈ గొట్టగాన్ని చేసుకున్నాను. ప్లాస్టిక్ గొట్టమా ఇనప గొట్టమా? ఏదో పొగ్గొట్ట మధ్యలో మాట్లాడడం అవసరమా? మదన్ రాక రాక ఇంటికి వస్తే 2 రోజులు ఇంట్లో ఉండమని చెప్పకుండా బయటకు పంపిస్తానంటారా? ఎవడో వచ్చి తలుపు కొడితే ఉండమనడానికి వాడికి నాకు ఏంటి సంబంధం? నీకు ఆయనకు సంబంధం ఉండకపోవచ్చు కానీ నాకు ఆయనకు సంబంధం ఉంది. ఏం సంబంధమే? పెళ్లి చూపుల సంబంధం. పెళ్లి చూపుల సంబంధం. పెళ్లి సంబంధాలు చూపులతోటే ఆగిపోవాలి. నెత్తి మీద వేసుకుని జీవితాంతం ఊరేకూడదు. నాకు అవన్నీ తెలియదు. మదన్ని 2 రోజులు ఉంచుకోవాల్సిందే. చెప్పు తీసుకు కొడతాను. ఉంచుకోవాల్సిందే అనకూడదు, ఉండమనాల్సిందే అనాలి. ఏదో ఒకటి. ఇంట్లో మదన్ ఉండాలి. మదన్ నువ్వు 2 రోజులు మా ఇంట్లో ఉండు, లేకుంటే మా ఆయన ఫీల్ అవుతాడు. ఉంటే ఫీల్ అవుతాడు కానీ వెళ్ళిపోతే ఎందుకు ఫీల్ అవుతానే పెట్టమన్నాను. జరిగిందమ్మా. రాక రాక ఇంటికి మదన్ వస్తే మెడ పట్టుకుని బయటికి ఎంటేస్తున్నాడు నాన్న ఈ పొట్టోడు. ఏమిటి మదన్ వచ్చాడా? బాబు మదన్ బావగారు. మదన్ మావయ్య. మదన్ ఏంటే మీ ఇంట్లో వాళ్ళంతా పరాయి మొగాల్ని గుండెల్లోంచి పిలుస్తున్నారేంటి? ఎప్పుడో పెళ్లి చూపునప్పుడు 4 సంవత్సరాల క్రితం కలిసాం. మళ్ళీ ఇదే చూడటం. ఏమయ్యా వయసు ఏమన్నా పెరిగిందా అలాగే ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకేం మాట్లాడుతున్నారా? 4 సంవత్సరాలతో వయసు పెరగదా? వయసు పెరిగితే సరికాదురా, వయసు కూడా పెరుగుతుందని తెలుసుకో. అటు చూస్తాయంటారా అన్నది అనసూయను కాదు నిన్ను. బయలుదేరాను. మెడ పట్టి బయటికి ఎంటేస్తున్నాడు. ఏమయ్యా అల్లుడు, ఆ అబ్బాయి రాక రాక ఇంటికి వస్తే అలా తోసేస్తావేంటయ్యా? ఓ 2 రోజులైనా నువ్వు ఇక్కడ ఉండి వెళ్లాల్సిందే. అల్లుడు ఫీల్ అవుతాడేమో. అల్లుడు ఆని ముచ్చం. వాళ్ళు చెప్పేం కాదు. హలో హలో, సిగ్నల్ లేదు ఇక్కడ. హలో, సిగ్నల్ ఎక్కడ ఉంటుందిరా? ఇక్కడ ఉందిరా. ఎక్కడన్నా నన్ను అడుగుతున్నావా? అదేరా మొట్టమొదటి సంబంధం చూసారా, మైదిలి వాళ్ళ ఇంట్లో ఉన్నా. మర్చిపోయినంటావు ఇట్రా, ఎర్రగా బుర్రగా ఉంటుందని చెప్పాను చూడు. జాంపండు లాంటి బొగ్గలు, ద్రాక్ష పళ్ళు లాంటి కళ్ళు, చెర్రీ లాంటి పెదాలు. అందుకే వీడిని బయటికి తోసేసింది. పక్కోడు పిల్లని పళ్ళ తోటలతో పోలుస్తున్నాడు చూడండి. అంటే ఇవేదో మొట్టమొదటి సంబంధం చూడటానికి వచ్చాడుగా, ఆ స్వాతంత్రం మీద అడుగుతున్నాడు లేవయ్యా. ఏమన్నా మామగారు, దేశానికి వస్తే స్వాతంత్రం అంటండి, పక్కోడు పెళ్ళాన్ని చూస్తే కుతంత్రం అంటారు. నువ్వు బయటికి నడు, బయటికి నడు చెప్తాను. అది కాదు బ్రదర్. ఏమండి మాట్లాడి మాట్లాడి నోరు నొప్పి వస్తున్నట్టుంది, మంచి నీళ్ళు తాగండి. థ్యాంక్స్. అయ్యో అచ్చింది నేనైతే అలసిపోయింది. వాడా విత్తనాలు ఒకటి వేస్తే పళ్ళు ఇంకోటి తింటలా, ఇది అంతే. నీకేం కాదు మదన్. తగ్గిపోతలే. అయ్యో తరిగి తగ్గి సావసగానండి. ఎవరు పట్టించుకోవట్లే పాపం. మిస్ అయిన వాళ్ళకే కొడతారా? స్పందనేది చెయ్యుందిగా కొట్టుకో. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో మదన్. మైథిలి
ఆగిపోయిన మీ పెళ్లి చూపుల గురించి పొట్టి మేఘాలు తట్టుకోలేకపోతున్నాయి రామదన్. ఏదో రోజు కుళ్ళుకుంటున్న ఈ పొట్టి మేఘాలు చీల్చుకొని మళ్ళీ పుడతావు రామదన్, మళ్ళీ పుడతావురా.